బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తంగూటికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరికను సరిత వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం పెద్దలు సరితను బుజ్జగించే పనిలో పడ్డారు. అలాగే టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన కృష్ణమోహన్ రెడ్డి 2009లో టీడీపీ నుంచి గద్వాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2018, 2023లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో చేరబోతుండటం చర్చనీయాంశమైంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక పైన స్పష్టత వచ్చింది. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఈనాడు ఆయన చేరిక పైన కొంత పులిసులాట కొనసాగింది. ఎందుకంటే గద్వాల నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఆయన చేరికను అడ్డుకున్నారు. ఆయన చేరడం సరైనది కాదంటూ వాదించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ నిన్న నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవితో కలిసి గద్వాల నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు సరితతో పాటు మరి కొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వారిని ఒప్పించారు. ఒప్పించిన నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికకు మార్గదర్శకమైంది. ఆయన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి సంఖ్య 7 చేరుతుంది. ఇప్పటికే 6 కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కాంగ్రెస్ చేరారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా